ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? దేవునికి మహిమ కలుగును గాక. మరొక దినం ఈ రీతిగా దేవుడు మనకు అనుగ్రహించాడు. అందుని బట్టి సమస్త మహిమ ఘనత ప్రభావములు యేసయ్యకే చెల్లును గాక. మంచిదండి, చిన్న ప్రార్థన చేసుకుని వాక్యం ధ్యానం చేసుకుందాం. స్తోత్రం తండ్రి, మహోన్నతుడా, మహాగణుడా, గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, నీకే వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో చిన్న మందగా కూడి నీ బిడ్డలుగా నీ పాద సన్నిధికి వచ్చిన్నాం ప్రభువా. నాయన, కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. అయ్యా, ఎవరైతే నాయన ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ నాయన మీరే తోడై ఉండి వారి ఎగ్జామ్స్లో పాస్ అయ్యి ప్రభువా, వారు ఉన్నతమైన స్థానానికి, ఉన్నతమైన స్థాయిలోకి వారు వెళ్ళడానికి మీ సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం. అలాగే మందిరాన్ని నడిపిస్తున్నటువంటి ప్రభా సుఖాదాని అన్నగారిని, ఆశా గారిని జ్ఞాపకం చేసుకోండి. వారు చేసినటువంటి పరిచయం దీవించండి, ఆశీర్వదించండి. వారు చేసిన బిజినెస్ దీవించండి, ఆశీర్వదించండి. అయ్యా, వారి ప్రేమించి సంతానంలో కూడా మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం. తండ్రి, మరొకసారి ఉదయకాల సమయంలో మీ పాద సన్నిధికి వచ్చిన్నాం నాయన. నన్ను మీ సిలువ చాటును మరుగుపరచుకోండి ప్రభువా. నేను కాదు ప్రభువా, నేను మాట్లాడితే ఏమి కార్యములు జరగవు, కానీ మీరు మాట్లాడితే ప్రభా అనేక అద్భుత ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. కాబట్టి తండ్రి, నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని నేడు నాకు, మాకు, మా అందరికీ కావలసిన వర్తమానం మీరే మాకు దయచేయమని సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మంచిదండి, మరొకసారి దేవుడికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. దేవుని వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 3 వచనాల వరకు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆయన ఆదియందు దేవుని యొద్ద ఉండెను, సమస్తమును ఆయన మూలముగా కలిగెను, కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలుగలేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చూడండి ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని వాక్యము ఎటువంటిదంటే లోతైన మర్మములతో కూడి ఉన్నది. నేనేమంటా అంటే, సాధారణంగా బైబిల్ ఒక బావిలో వాటర్ ఉంటుంది చూడండి, ఎంతమంది ఎంత తోడుకుంటే అంత వాటర్ వస్తూ ఉంటుంది. సో బైబిల్ కూడా అంతే, దేవుని వాక్యం కూడా అంతే. నువ్వు బైబిల్ని ముందు పెట్టి కూర్చుని ప్రభువా నాతో మాట్లాడు, ప్రభువా నాతో మాట్లాడు ప్రభు అంటే దేవుడు అనేక విషయాలు నీతో మాట్లాడతాడు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక వచనం ఉందనుకోండి, 4 వ్యక్తులతో 4 రకాలుగా దేవుడు మాట్లాడతాడు. ఆ వాక్యం తీయొద్దు, నేను చెప్తున్నాను. ఏంటంటే మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమిటంటే, అడుగుడి మీకు ఇయ్యబడును అనే ఒక మాట ఉంటుంది, ఒక వాక్యం ఉంటుంది. ఆ వాక్యాన్ని 4తో దేవుడు 4 రకాలుగా మాట్లాడతాడు. ఎలా అంటే, ఫర్ ఎగ్జాంపుల్, ఎట్ ఏ టైం ఒకే సమయంలో హైదరాబాదులో ఒక వ్యక్తి బైబిల్ చదువుతున్నారు, విజయవాడలో ఒక వ్యక్తి బైబిల్ చదువుతున్నారు, ఇంకొక వ్యక్తి విశాఖపట్నంలో ఒక వ్యక్తి బైబిల్ చదువుతున్నారు, అలాగే మద్రాసులోనో, ఢిల్లీలోనో, కలకటాలోనో ఇంకొక వ్యక్తి బైబిల్ చదువుతున్నారు. చదివేటప్పుడు వాళ్ళు 4 కూడా ఏ వచనం చదువుతున్నారంటే మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నారు. అందులో ఏముంది? అడుగుడి మీకు ఇయ్యబడింది. సో ఈ 4 వ్యక్తులతో దేవుడు ఏ రీతిగా మాట్లాడతాడంటే, ఫర్ ఎగ్జాంపుల్, హైదరాబాదులో ఉండి నువ్వు చదువుతున్నావు యాజ్ ఏ స్టూడెంట్గా. నువ్వేం చేస్తున్నావు? ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నావు. విజయవాడలో ఒక తండ్రి చదువుతున్నాడు, అలాగే మద్రాసులో ఇంకొకరు బిజినెస్ మ్యాను చదువుతున్నాడు, ఇంకొకరు వేరే ప్లేస్లో కొన్ని కష్టాలు శోధన నుండి అక్కడ చదువుతున్నాడు. వీళ్ళు 4 చదివే వచనం ఒకటి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనమే చదువుతున్నారు. ఇప్పుడు మనం ఈరోజు బైబిల్ది చదివినప్పుడు
అది ఈరోజు మనమే చదువుతున్నాం లేదు కదా. అదే వచనము ప్రపంచవ్యాప్తంగా బైబిల్ కొన్ని కోట్లు ఉన్నాయి. అంటే నువ్వు చదువుతున్న వచనాన్ని అనేక మంది, కొన్ని వేల మంది, లక్షల మంది, కోట్ల మంది అట్ ద సేమ్ టైం చదివే అవకాశం ఉంది. సో మత్తయి సువార్త 7వ అధ్యాయం 7వ వచనం చదువుతున్నప్పుడు, ఇక్కడ స్టూడెంట్ చదువుతున్నప్పుడు స్టూడెంట్తో దేవుడు మాట్లాడతాడు. ఎలాగా? అడుగుడి మీకు ఇయ్యబడును. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు ఎగ్జామ్ రాస్తున్నావు కదా, నీకు ఎన్ని మార్కులు కావాలి, నీకు ఏ పొజిషన్లో నువ్వు ఉండాలా, ఏ స్థాయికి నువ్వు వెళ్ళాలి, నన్ను అడుగు, నేను నిన్ను నడిపిస్తాను. అదే వచనము విజయవాడలో ఉన్నటువంటి ఒక తండ్రి చదువుతూ ఉన్నాడు. చదివేటప్పుడు ఆ తండ్రి మైండ్లో ఎలా ఉందంటే, నా పిల్లల భవిష్యత్తు ఏంటి, నా పిల్లల భవిష్యత్తు ఏంటి అని చెప్పి బాధతో ఉన్నాడు. ఆ తండ్రితో వాక్యం ఎలా మాట్లాడుతుందంటే, నా కుమారుడా, నీ పిల్లల భవిష్యత్తు గురించి నువ్వు భయపడకు, కంగారు పడకు, నన్ను అడుగుము, నీ పిల్లలకు మంచి భవిష్యత్తు ఇస్తా. అట్ ద సేమ్ వాడు విశాఖపట్నంలో వ్యాపార నష్టాల్లో ఉన్నాడు ఒక ఆయన చదువుతున్నాడు. ఆయనతో దేవుని వాక్యం మాట్లాడుతుంది. డోంట్ వరీ, నీ బిజినెస్ అంతా నా మీద వేయి, నేను నీ బిజినెస్ని బ్రేక్ చేస్తా. సేమ్ వచనము, ఇక్కడ పర్సన్స్ వేరే ఉన్నారు. అయితే వాక్యం ఏమవుతుందంటే, వాక్యానికి ఒక స్వరూపం వస్తుంది. కొంచెం డెప్త్గా వెళ్తున్నాను. వాక్యానికి స్వరూపం. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ఉన్న స్టూడెంట్కి ఏ స్వరూపం వస్తుందంటే, ఒక స్థాయి అనే స్వరూపానికి ఆ వాక్యం తీసుకెళ్తుంది. అలాగే విజయవాడలో ఉన్నటువంటి ఆ తండ్రికి వివాహాలు జరిగించడం అనే స్వరూపాన్ని తీసుకెళ్తుంది. అదే వ్యాపార నష్టాల్లో ఉన్నటువంటి ఆ వ్యక్తికి బిజినెస్ లాభాలు అనే స్వరూపానికి తీసుకెళ్తుంది. అర్థమవుతుందా? మీకు చూపిస్తా ప్రాక్టికల్గా ఇప్పుడు. అయితే మన దగ్గర ఉన్నటువంటి బైబిల్ గ్రంథంలో గుర్తుపెట్టుకోండి, చాలా ప్రాముఖ్యమైన అంశం ఇది. మరి ఎక్కడైనా పేపర్ మీద రాసుకున్న తర్వాత స్టడీ చేయండి. ఈ బైబిల్లో ఉన్నటువంటి ప్రతి వాక్యానికి ఒక స్వరూపం వస్తుంది. చెప్పండి, దేనికి? వాక్యానికి ఏమొస్తుందంటే ఒక స్వరూపం వస్తుంది. ఇప్పుడు చదువుకుందాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 1 నుంచి 3 వరకు మనం చదవండి ఒకసారి. ఆది యందు వాక్యం ఉండెను, దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడే ఉండెను. ఇప్పుడు 14వ వచనానికి రండి. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించారు. ఇక్కడ గమనించండి, ఆ వాక్యము. ఇప్పుడు యోహాను సువార్త 1:1 ఏమని చదువుకున్నాము? ఆది యందు వాక్యం ఉండేది. కొంచెం మన కిందకు వస్తే 14వ వచనంలో ఆ వాక్యానికి ఏమొచ్చింది? శరీరం వచ్చింది. అర్థమవుతుందండి? ఆ వాక్యానికి ఏమొచ్చింది? శరీరం. అంటే వాక్యానికి శరీరం వచ్చింది, ఆయనే యేసుక్రీస్తు. హల్లెలూయా. ఇప్పుడు యేసయ్యను చూపించాలంటే నువ్వేం చూపిస్తావు? వాక్యాన్ని చూపిస్తావు. అవును కదా? సో వాక్యం ఏమైందంటే, వాక్యము శరీరము దాల్చింది. ఆ వాక్యము శరీరం ఎక్కడ దాల్చింది? మరియ గర్భములో. అవునా కదా? ఆ వాక్యము మరియ గర్భములో శరీరము దాల్చి యేసుక్రీస్తుగా బయటకు వచ్చింది. అంటే వాక్యానికి ఏమొస్తుంది? శరీరం వస్తుంది తప్పకుండా. బైబిల్లో ఉన్నటువంటి ప్రతి వాక్యానికి కూడా ఒక స్వరూపము, ఒక శరీరము వస్తుంది. అది ఎలా వస్తుందంటే, దేవుళ్ళను డెప్త్గా వెళ్ళినప్పుడు, లోతుగా వెళ్ళినప్పుడు ఆ వాక్యాన్ని శరీర రూపముగా నువ్వు చూడగలుగుతావు. ఒకవేళ నువ్వు మామూలుగా వాక్యాన్ని పైపైనే చదువుకుని వెళ్ళిపోతావు అంటే ఆ వాక్యాన్ని ఒక రూపంలో చూడలేవు. అర్థమవుతుందా? ఫర్ ఎగ్జాంపుల్,
యేసుక్రీస్తుని ఈ లోకం చూడగలుగుతుందా? యేసుక్రీస్తు ఈ లోకాన్ని చూడలేకపోతుంది. ఎందుకు చూడలేకపోతుందంటే యేసుక్రీస్తులో వాళ్ళు డెప్త్కి వెళ్ళలేకపోతున్నారు. యేసుక్రీస్తు ఎవరు, ఏంటి, ఎందుకు వచ్చాడు అనేది ఆ సబ్జెక్ట్లో వారు లోతుకి వెళ్ళలేకపోతున్నారు. కాబట్టి ఆయన యొక్క స్వరూపాన్ని, వాక్యం అనే స్వరూపము యేసుక్రీస్తుగా మారింది, అది చూడలేకపోతున్నారు వాళ్ళు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే నువ్వు డెప్త్కి వెళ్తావో వాక్యాన్ని నీ కళ్ళ ముందే స్వరూపరీతిగా చూస్తావు. ఒక్కొక్కసారి దేవుడు ఏం చేస్తాడంటే కొంతమంది భక్తులకి వాక్యము ఎలాగ స్వరూపము దాలుస్తుంది అనేది ముందే చూపిస్తాడు. ఇప్పుడు మన సబ్జెక్ట్ అది కాదు, అక్కడికి వెళ్తే డైవర్ట్ అయిపోతుంది. కాబట్టి ఒక్కరి గురించి చెప్తాడు. అబ్రహాముతో అంటాడు కదా, అబ్రహాముతో ఏమంటాడు? నీ పిల్లలను ఈ రీతిగా దీవిస్తాను, నీ సంతానము ఈ రీతిగా అవుతుంది అని. దానికి స్వరూపము ఏమి చూపిస్తుందంటే, ఇదిగో అబ్రహాము బయటికి రా, ఆకాశ నక్షత్రాలను చూడు. ఈ ఆకాశ నక్షత్రాలు ఎలా ఉన్నాయో అలాగ నీ సంతానం అవుతుంది. ఇదిగో ఇసుక చూడు, ఈ ఇసుకలాగా నీ సంతానము అవుతుంది, ఇసుకలాగా. అంటే ఏమి చూపించాడు? తను ఇచ్చినటువంటి వాగ్దానానికి ఒక స్వరూపాన్ని దేవుడు అబ్రహాముకి చూపించాడు. అయితే సేమే నీకు కూడా దేవుడు నీకు ఇచ్చిన వాగ్దానం ఏమైతే ఉందో ఆ వాగ్దానానికి ఒక స్వరూపం కనిపిస్తుంది, అది నెరవేరుతుంది. ఎప్పుడు నెరవేరుతుంది అంటే ఆ వాగ్దానంలో నువ్వు డెప్త్గా వెళ్ళినప్పుడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సో ఆయన ఎలా మారాడంటే వాక్యము శరీరం ధరించింది కదా. సో వాక్యము ఎందుకు శరీరము ధరించవలసి వచ్చింది ఒకసారి చూద్దాం. ఏప్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయము 14వ వచనం, 14 నుంచి 18 వరకు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున ఆ ప్రకారమే మరణము యొక్క ఫలము గలవారిని అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను. ఏలయనగా ఆయన ఎంత మాత్రమును దేవదూతల స్వభావమును ధరించుకొనక అబ్రహాము సంతాన స్వభావమును ధరించుకొని ఉన్నాడు. కావున ప్రజల పాపములకు పరిహారము కలుగజేయుటకై దేవుని సంబంధమైన కార్యములలో కనికరమును నమ్మకమును గల ప్రధాన యాజకులకు నిమిత్తము అన్ని విషయములలో ఆయన తన సహోదరుల వంటి వాడు కావలసి వచ్చెను. తాను శోధింపబడి శ్రమ పొందెను గనుక శోధింపబడు వారికి సహాయము చేయగలవాడై ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గలవారైనందున, అంటే మనమందరం ఎలా ఉన్నాము? రక్త మాంసములలో ఉన్నాం, అవునా కదా? సో రక్త మాంసములలో ఉండి పాపం చేశారు ప్రజలు, అవునా? రక్త మాంసములలో ఉండి పాపము చేశారు కాబట్టి ఆయన కూడా మన స్వరూపము మన రూపము ధరించుకుని ఆ వాక్యము ఈ రక్త మాంసములలోకి రావాల్సి వచ్చింది. అర్థమవుతుందండి? ఆ వాక్యము దేంట్లో రావాల్సి వచ్చింది? రక్త మాంసములు ధరించుకొనవలసి వచ్చింది.
సో ఆ వాక్యము రక్త మాంసములు ఎలా ధరించుకుందంటే అది మరియ గర్భములో ఆ వాక్యము రక్త మాంసములు ధరించుకుని బయటకు వచ్చింది. దేవునికి స్తోత్రం. సో రక్త మాంసముల ద్వారానే మనిషి పాపము చేస్తాడు కాబట్టి ఆయన కూడా తన సహోదరుల వంటి వాడు కావాల్సి వచ్చెను, తన పిల్లల వంటి వాడు కావాల్సి వచ్చాను. ఫర్ ఎగ్జాంపుల్, పిల్లలు బాగా అప్పులు చేశారు, ఆర్థికంగా ఎంతో అప్పులు అయిపోయినాయి. ఆ అప్పులు ఒక ఏనుగో గుర్రమో వచ్చి తీరుస్తా అంటే ఒప్పుకుంటాడు అవతల వ్యక్తి? ఒప్పుకోడు. నేను అడవిలో సింహాన్ని నేను వచ్చి తీరుస్తా అని సింహం అందను, కానీ వాడు ఒప్పుకుంటాడు? అప్పులు తీసుకున్నవాడు ఒప్పుకోడు. నేను అడవిలో ఈ పెద్ద ఏనుగుని, ఈ అడవికి రాజుని తెలుసా, అది తొండ పైకి ఎత్తి నేను తీరుస్తాను అప్పులు అంటే ఒప్పుకుంటాడు? అప్పులు వాడు ఒప్పుకోడు కదా. అడవికి సింహం అయినా అడవికి రాజు అయినా నేను అప్పులు తీరుస్తా అంటే అప్పులు వాడు ఒప్పుకోడు. అలా కాకుండా వాళ్ళ డాడీ వచ్చి లేకుంటే వాళ్ళ మమ్మీ వచ్చి ఇగో నా పిల్లవాడు అప్పులు నేను తీరుస్తా అంటే ఒప్పుకుంటాడా? ఒప్పుకోడా? 100% ఒప్పుకుంటారు. అలాగే మనము దేవుని పిల్లలుగా మనము చేసాము కాబట్టి పాపాలు తన హస్తాలతో తాను సృష్టించినటువంటి తన బిడ్డలు రక్త మాంసములతో ఉన్నటువంటి తన బిడ్డలు పాపము చేశారు కాబట్టి ఆయన కూడా దేవాది దేవుడయ్యి సృష్టికర్త అయి ఉండి నీ కొరకు నా కొరకు రక్త మాంసముల్లో ఈ భూమి మీదకి వచ్చాడు. హల్లెలూయా. ఎందుకంటే రక్త మాంసముల ద్వారా పాపము చేయబడింది. అదే రక్త మాంసములతో జన్మించినటువంటి యేసయ్య మీద ఆ పాపములన్నీ కూడా వేయబడ్డాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అసలు అంత పెద్ద యేసయ్య ఎలా వచ్చాడంటే రక్త మాంసముల్లోకి వచ్చాడు. అసలు ఆయన ఎలా రక్త మాంసంలోకి మారాడు? అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయము 46వ వచనం. అపోస్తుల కార్యము 7వ అధ్యాయము 46 నుంచి 50 వరకు. అతడు దేవుని దయ పొంది యాకోబు యొక్క దేవుని నివాస స్థలము కట్టగోరెను. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరము కట్టించెను. ఆయనను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఎలాంటి మందిరము కట్టుదురు? నా విశ్రాంతి స్థలం ఏది? ఇవన్నీ నా హస్తకృత్యములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారము సర్వోన్నతుడు హస్తకృతాలయములలో నివసింపడు. ఇక్కడ మనము గమనించాల్సిన అంశం ఏంటంటే ఆకాశం అంట ఆయన సింహాసనం. కొంచెం జాగ్రత్తగా వినాలి. ఆకాశము ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. ఆకాశము ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. అట్లాంటి ఆయన నీ కొరకు నా కొరకు మనందరి కొరకు పసి బాలుడిగా వచ్చాడు ఆయన. హల్లెలూయా. ఆయన ఎలాంటి వాడంటే ఆయన సింహాసనం ఎక్కడుంది? ఆకాశంలో ఉంది. ఆయన పాదాలు ఎక్కడున్నాయి? భూమి మీద ఉన్నాయి. అంత పెద్ద యేసయ్య ఒక్కసారి ఊహించుకోండి. ఆకాశమైన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. తల్లి గర్భములో నుంచి అంత చిన్న పిండముగా చిన్న పిల్లవాడు బుల్లి పాదాలు వేసుకుని పుట్టాడు యేసయ్య. అందుకే కొంతమంది పాడతారు,
బాలుడు కాదమ్మో బలవంతుడు యేసు. విన్నారా పాట? ఆయన బలవంతుడు. ఆ బలవంతుడైన యేసు మనందరి కొరకు పసి బాలుడుగా ఎక్కడికి వచ్చాడు తెలుసా? పశువుల తొట్టెలోకి వచ్చాడు ఆయన. పశువుల తొట్టె ఎంత ఉంటుందండి? ఆహారం పెట్టేది. చిన్న తొట్టిలోకి అవసరమా? ఆకాశము ఆయన పాదపీఠము. ఏంటమ్మా? వెరీ గుడ్. ఆకాశము ఆయన సింహాసనము, భూమి పాదపీఠము. అట్లాంటి ఆయన ఎవరి కొరకండి? ఏదైనా స్వార్థం ఉందా దాంట్లో? ఏదైనా ఆశ ఉందా దాంట్లో? ఏదైనా కోరిక ఉందా? ఏమీ లేదు. తన స్వరూపములో రక్త మాంసములో పుట్టించినటువంటి నా బిడ్డలు, వారు నశించిపోకూడదు, వారు కృషించిపోకూడదు, మళ్ళా నా బిడ్డలు నా దగ్గరికి వారు చేరాలి అనే ఆశతో. చూడండి, తన బిడ్డ పాడైపోతే, తన కొడుకు పాడైపోతే ఒక తల్లిదండ్రులు ఎంత స్టేజీకైనా వెళ్ళడానికి ఇష్టపడతారు. అవునా కాదండి? పిల్లల భవిష్యత్తు నాకు కావాలా, నా పిల్లవాడు మంచిగా ఉండాలా, నా కొడుకు మంచిగా ఉండాలి. వారి కొరకు ఏం చేస్తారు? తన స్టేటస్ మొత్తం తగ్గించుకుని కిందకు వచ్చేస్తారు. అవునా? ఇప్పుడు యేసయ్య ఆకాశమైన సింహాసనము, భూమి పాదపీఠము నీ గురించి, నా గురించి, మనందరి గురించి తగ్గించుకొని పశువుల పాకలో పసిబాలుడైపోయాడు. ఒక్కసారి యేసయ్య క్లాప్స్ కొడదాం. దేవుని స్తోత్రం కలుగుతుందాక. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, ప్రకటన గ్రంథం 1:13 13 నుంచి 16 వరకు. ప్రకటన గ్రంథము 1:13 నుంచి 16. తిరుగగా 7 సువర్ణ దీపస్తంభములను ఆ దీపస్తంభముల మధ్యను మనిషి కుమారుని పోలిన ఒకని చూచి తిని, ఆయన తన పాదముల మటునకు దిగుచున్న వస్త్రము ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలు తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవలముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్ని జ్వాల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటమి వేయబడి మెలిచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరము విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోట నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గమొకటి బయలు వెడలుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. హల్లెలూయా. చూడండి, పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రము ధరించుకున్నాడంట. ఎక్కడ దాకా? పాదముల దాకా ధరించుకున్న వస్త్రాలు, అలాగే రొమ్ములకి బంగారు దట్టి. అవునా? అక్కడ మనం చూసినట్లయితే ఇంత స్వరూపము గల యేసయ్య పొత్తిగుడ్డలతో, పొత్తిగుడ్లు ఎన్ని ఉంటాయండి? చిన్న చిన్న గుడ్డ ముక్కలు ఉంటాయి. అవునా కదా? బంగారపు దట్టి కట్టుకున్న యేసయ్య కళ్ళు ఎలా ఉన్నాయంట? ఇప్పుడు కళ్ళు అలా ఉన్న యేసయ్య పుట్టిన యేసయ్యని చూస్తే ఎలా ఉంటాయండి? పుట్టిన యేసయ్యని చూస్తే ఎలా ఉంటాయి? ఇలా ఇలా చూస్తుంటాడు కదా. హల్లెలూయా.
అలా ఎందుకు మారిపోయాడు తెలుసా? మన కోసమే. హల్లెలూయా. ఇంత స్వరూపము గల యేసయ్య, ఇంత శక్తిమంతుడైన యేసయ్య ఆ బంగారపు దట్టి అవన్నీ విడిచిపెట్టేశాడు, అన్నీ వదిలేశాడు, మొత్తం అంతా సమస్తం. అటువంటి స్వరూపము గల ఆయన నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు తనను తాను తగ్గించుకున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డ, నిజమైన క్రిస్మస్ ఏంటి తెలుసా? నిన్ను నీవు కంప్లీట్గా తగ్గించుకోవడమే. ఇప్పుడు ఆయన తనకు తాను కంప్లీట్గా తగ్గించుకున్నాడు కాబట్టి ఆయన శరీర రూపంలోకి వచ్చాడు. అవునా? ఇప్పుడు వాక్యము ఏం ధరించింది? శరీరము ధరించింది. అవునా? ఇప్పుడు వాక్యము శరీరం ధరించిందంటే సడన్గా ఆదాంలాగా అప్పటికప్పుడు తయారు చేసి పెద్ద ఆయన కాదు కదా. ఒక తల్లి గర్భములో 9 నెలలు ఉండి చిన్న బాలుడుగా బయటకు వచ్చాడు ఆయన. అంటే ఇంత స్వరూపం ఉంది. ఆయన పాదాలు కొలిమిలో పుటము వేయబడిచున్న మెరియుచున్న అపరంజి పాదాలంట. అటువంటి పాదాలు గల ఆయన తల్లి గర్భంలోంచి బుల్లి పాదాలతో బయటకు వచ్చాడంటే శరీరం ఎందుకు ధరించాడంటే నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు ఆయన స్వరూపాన్ని మార్చుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక్కసారి నిజంగా మనం ఆలోచిస్తే యేసయ్య అంత గొప్ప దేవుడు మన కొరకు ఆ రీతిగా వచ్చాడంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒకసారి లూకా సువార్త చదువు. లూకా సువార్త 2వ అధ్యాయం 4వ వచనం. యోసేపు దావీదు వంశంలోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలీలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలి కుమారుని కని పొట్టి గుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టెలో పరుండబెట్టారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆయన ఎలాంటి వాడంట? భూమి, చెప్పండి, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠం. ఆకాశం ఆయన సింహాసనము, భూమి ఆయన పాదపీఠము. ఇక్కడికి వచ్చే వరకు పశువుల తొట్టెలోకి వచ్చాడండి. పశువుల తొట్టిలోకి జస్ట్ మనం వెళ్ళి 5 నిమిషాలు నిలబడాలంటేనే ఆ కంపు మనము భరించలేము కదా. కానీ చెప్పుకోవాలంటే ఈ లోకంలో ఉన్న ప్రజల కంపు అంతా భరించడానికి అక్కడ ఆయన ఆ కంపు భరించాడు. అర్థమవుతుందండి? ఈ లోకంలో చేసిన ప్రజలు చేసిన కంపంతా భరించిన కొరకు అక్కడ పశువుల పాకలో ఉండి ఆ కంపంతా భరించాడు. దీంట్లో ఏం కనిపిస్తుందంటే తగ్గింపు స్వభావం. ఒక్కసారి ఊహించుకోండి, బంగారుపు దట్టి 7 నక్షత్రాల చేతులు, అవన్నీ ఇంటికి చదువుకోండి, ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒకసారి ప్రకటన గ్రంథం 1:13 చదవండి, లూకా సువార్త 2వ అధ్యాయం 2 టాలీ చేసుకోండి, ఇంటికి చదవండి ఒకసారి. అబ్బా, ఇంత గొప్ప యేసయ్యా ఇలా ఎందుకు మారిపోయాడంటే అది నా కోసమే అనుకోవాలి. నువ్వు మన కోసమే, ఈ లోకం కోసమే, తన బిడ్డల కోసం ఆయన తన ప్లేస్ను వదిలేసి ఈ భూమి మీద శరీరము ధరించుకున్నాడు. ఆ వాక్యము ఏమైందంటే ఒక శరీరము ధరించుకున్నాడు. వాక్యము శరీరముగా మారడానికి ఏమి అవసరం పడిందంటే తనను తాను తగ్గించుకోవాల్సి వచ్చింది. హల్లెలూయా. అంటే దేవుడిచ్చిన వాగ్దానము నీ పట్ల ఒక స్వరూపము రావాలంటే
నీలో నాలో మనలో ఏముండాలంటే తగ్గింపు స్వభావం ఉండాలి. అందుకే ఎఫెసీయులు రాసిన పత్రికలో ఫిలిప్పీయులు రాసిన పత్రికలో ఒక మాట ఉంటుంది. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం 5 నుంచి 8 వరకు. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు, క్రీస్తు యేసుకు కలిగినటువంటి ఇటువంటి మనసు మనకు కూడా ఉండాలంట. ఏంటి ఆ మనసు? చదువమ్మా. ఆయన ఏ స్వరూపం కలిగి ఉన్నవాడు? దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం అని ఎంచుకోలేదు, కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనపడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. హల్లెలూయా. మనుషుని పోలికగా పుట్టి ఎలా మారిపోయాడంటే రిక్తుడిగా మారిపోయాడంట. దేవుని స్తోత్రం. ఎందుకు అలా రిక్తుడిగా మారిపోయాడంటే మనందరి కోసం, ఈ వాక్యం వింటున్నటువంటి నీ కోసం, నా కోసం, మనందరి కొరకు ఆయన రిక్తుడిగా మారిపోయాడు. ఏమీ చేతకాని వాడిగా, ఏమీ తెలియని వాడిగా మారిపోయాడు. మనం ఒకసారి ఆయన శిలువ మరణం దగ్గర ఏం జరిగిందనేది ఒక్కసారి మనం అది గమనిస్తే ఒక మాట ఉంటుంది. ఏం తెలుసా? శిలువ మీదంట ఆయన ప్రాణం విడిచే ముందు ఒక కేక వేశాడంట. శిలువ మీద ప్రాణం పోయే ముందు ఒక కేక వేస్తే సమాధులు తెరవబడ్డాయంట. అంటే ప్రాణం పోయే ముందే కేక వేస్తే సమాధులు తెరవబడ్డాయంటే ఆయన ఎంత శక్తిమంతుడు, ఎంత బలవంతుడు అర్థం చేసుకోండి. అంత బలవంతుడు, అంత శక్తిమంతుడు నీ కొరకు, నా కొరకు ఏం చేశాడంటే ఈ లోకానికి మనుషుడిగా జన్మించి మనందరి పాపములను ఆయన తన మీద వేసుకున్నాడు. అందుకొరకే ఆ వాక్యము ఏమి ధరించిందంటే శరీరము ధరించింది. మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆకాశము, మళ్ళీ చెప్తున్న, ఆకాశం నా సింహాసనము, భూమి నా పాదపీఠము, అలాగే బంగారపు తట్టి, అటువంటి కళ్ళు, నక్షత్రం, అంత పెద్ద యేసయ్య ఈ భూమికి యేసుగా ఎందుకు జన్మించాడంటే మత్తయి సువార్త 1వ అధ్యాయము 20-21 వచనం. ఇదొక్కడి చదువుకొని మనం ప్రార్థన చేసుకుందాం. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొని చూడగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతని ప్రత్యక్షమై, దావీదు కుమారుడు యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము, ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వల్ల కలిగినది, ఆమె యొక్క కుమారుని కలను, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనక ఆయనకు యేసు అని పేరు పెట్టబడును. దేవుని స్తోత్రం. ఇంతకీ అంత పెద్ద ఆయన ఎందుకు పసిబాలుడిగా యేసయ్యగా ఆ రూపము ధరించాడంటే ఓన్లీ దేనికోసమంట? ప్రజలను వారి పాపముల నుండి విడిపించడానికి, ఈ లోకానికి ఆయన రక్షకుడిగా వచ్చాడు. హల్లెలూయా. అంటే ఆయన రక్షించాలి అంటే ఆయన తన స్థానాన్ని విడిచిపెట్టి ఈ లోకంలో రక్త మాంసములు గల శరీరమును ధరించుకుని ఈ లోకానికి రావాల్సి వచ్చింది. ఇంకా మనం డెప్త్గా వెళ్తే వాక్యం ఏం ధరించింది?
శరీరం ధరించింది. ఇందాక మీకు చెప్పాను, బైబిల్లో ప్రతి వాక్యం కూడా శరీరము ధరిస్తుంది. నాకు ఓన్ ఎక్స్పీరియన్స్ చాలా ఉంది ఆ విషయంలో. ఏ వాక్యము శరీరం ధరించిందంటే యెషయా గ్రంథము 9వ అధ్యాయం 6వ వచనం ఉంటుంది. యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనం. ఏలైనగా మనకు ఒక శిశువు పుట్టెను. చాలమ్మా. మనకొక శిశువు పుట్టెను, మనకొక కుమారుడు అనుగ్రహించబడును. అది మనము చూసినట్లయితే పాత నిబంధన గ్రంథంలో వాక్యంలాగా అనిపిస్తుంది. పాత నిబంధన గ్రంథంలో అది ఎలా ఉంది? ఓన్లీ వాక్యమే ఉంది కదా. ఆ వాక్యము మనము కొత్త నిబంధన మత్తయి సువార్తకు వచ్చే వరకు ఏమైందంటే ఆ వాక్యము యొక్క నెరవేర్పు, అంటే ఆ వాక్యం ఏమైందంటే శరీరం ధరించుకుంది. ఆ వాక్యము శరీరం ధరించుకుని యేసయ్యగా లోకరక్షకుడుగా ఈ లోకానికి వచ్చాడు. ఈ మధ్యలో ఏమి జరిగిందంటే తగ్గింపు. యేసయ్య తగ్గించుకోకపోతే, యేసయ్య రిక్తుడిగా మారకపోతే, తండ్రి నేను ఎలా వెళ్ళాలయ్యా, పశువులతో ఎలా పడుకోవాలి, అదంతా కంపు, నేను పోను అంటే మన పరిస్థితి ఏంటి? కానీ మనందరి కోసం ఆయన అంత మహిమ గల యేసయ్య నీ గురించి నా గురించి ఎందుకు వచ్చాడంటే తప్పిపోయిన మనందరినీ మళ్ళా తన దగ్గరకు చేర్చుకోవడం కొరకు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన ఈ రోజుకి నీ వైపు నా వైపు మనందరి వైపు చూస్తున్నాడు. బిడ్డ నా దగ్గరకు రా నువ్వు. హల్లెలూయా. ఒకవేళ ఈరోజు మనం ఏ విషయంలో తప్పిపోయామో ఒక్కసారి మనం అందరం కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అయ్యా నీవు నా కొరకు ప్రభువా, దేవాది దేవుడు అయి ఉండి సృష్టికర్త అయి ఉండు నాయన. ఎస్, ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము అని చెప్పిన ఆ యేసుక్రీస్తు ప్రభువారు తనను తాను తగ్గించుకున్నాడు. తను తాను తగ్గించుకుని ఈ లోకానికి ఎలా వచ్చాడంటే పసి బాలుడిగా వచ్చాడు ఆయన. ప్రియ దేవుని బిడ్డ, యేసయ్య గురించి నువ్వు తగ్గించుకుంటావా? ఆయన కొరకు తగ్గింపు జీవితం కలిగి ఉంటావా? ఆయన అదే కోరుకుంటా ఉన్నాడు. నాలాగా నా బిడ్డలు కూడా తగ్గింపు స్వభావం ఉండాలి. తగ్గించుకుంటే నేను హెచ్చిస్తాను. ఎవరైతే తగ్గించుకుంటారో వారు హెచ్చించబడతారని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. యేసయ్య ఎంతగా తగ్గించుకున్నాడో ఒక్కసారి ఆలోచించుకో. ఆయన ఎక్కడున్నాడు? సువర్ణ దీప స్తంభముల మధ్యలో ఉన్నాడు ఆయన. పాదములు మట్టికి వస్త్రాలు ధరించుకున్నాడు ఆయన. రొమ్ముకు బంగారు దట్టి తొడుక్కున్నాడు ఆయన. ఎస్, ధవల వర్ణుడు, రత్నవర్ణుడు, అతికాంక్షణీయుడు అటువంటి యేసయ్య నీ కొరకు నా కొరకు రిక్తుడుగా ఒక స్త్రీ గర్భములో యేసుక్రీస్తుగా ఈ లోకానికి ఎందుకు వచ్చాడంటే నిన్ను నన్ను మనందరినీ కూడా రక్షించడానికి, విడిపించడానికి. ఎవరైతే ఈరోజు యేసయ్య నా హృదయంలో రా ప్రభువా, నా హృదయంలో నీకు స్థానం ఇస్తున్నాను ప్రభువా, నా హృదయంలో జన్మించి ప్రభువా, నా హృదయంలో పుట్టు ప్రభువా నువ్వు. ఎస్ ప్రియ దేవుని బిడ్డ, నిజంగా నీ హృదయంలో యేసయ్య జన్మించినట్లయితే అది నిజంగా క్రిస్మస్. మరి యేసయ్య నీ హృదయంలో జన్మించాడా? బైబిల్లో జన్మించాడు. లోకమంతా యేసయ్య జన్మించాడని పండుగలు చేసుకుంటున్నారు. సెమీ క్రిస్మస్, గ్రాండ్ క్రిస్మస్, మినీ క్రిస్మస్. కానీ అటువంటి యేసయ్య నిజంగా నీ హృదయంలో జన్మించాడా? నీ హృదయంలో ఉన్నాడా? అదే కోరుకుంటున్నాడు. ఆనాడు కన్య గర్భమందు జన్మించినటువంటి ఆ యేసయ్య ఈరోజు నీ హృదయంలో జన్మించాలనుకుంటున్నాడు. నీ హృదయంలో ఆయన స్థానాన్ని కావాలనుకుంటున్నాడు. యేసయ్య అడుగుతున్నాడు, బిడ్డ నీ హృదయంలో నాకు స్థానం ఉందా అని. ప్రార్థన చేసుకుందాం.
స్తోత్రం తండ్రి. మహోన్నతుడా, మహాగణ, గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, నీకే వందనాలు, కృతజ్ఞతలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయ్యా, మెరిచిన వాక్యాన్ని బట్టి మీకు వందనాలు ప్రభువా. అయ్యా, అంత గొప్ప దేవాది దేవుడు అయ్యుండి తండ్రి మా కొరకు ప్రభువా ఈ లోకంలో రిక్తుడిగా జన్మించారు ప్రభువా. పసి బాలుడిగా ప్రభువా పశువుల తొట్టులో పరున్నారు ప్రభువా. ఆ కంపుని భరించారు నాయన. ఎస్, అదంతా నాయన మా కొరకు, మమ్మల్ని విడిపించిన కొరకు తండ్రి మీరంతా చేస్తున్నారు. మేము నమ్ముచున్నాం ప్రభా. అయ్యా, మా హృదయంలో కండి, మా తలంపులో ఉండండి, మా ఆలోచనలో ఉండండి. ప్రతి క్షణము నాయన మీరు మాకు తోడయ్యండి, నడిపించమని సమస్త మహిమాదంతా ప్రభావాలు మీకే చెల్లిస్తూ యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మంచిదండి. ఇప్పుడు మనం ప్రభువులోకి వెళ్ళబోతున్నాము. దయచేసి ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన పూర్వకంగా ఉండవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. రాసిన పత్రిక 11వ అధ్యాయము 23 నుంచి 24. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తన అప్పగింపుడు రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై దీన్ని చేయుడని చెప్పాను. స్తోత్రం తండ్రి. మహోన్నతుడా, మహాగణ, గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు వాక్యం ద్వారా ప్రభు అనేక విషయాలు మీరు మాతో మాట్లాడి ఉన్నారు ప్రభు. అందుని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ రొట్టెలో అనగా మీ శరీరంలో పాల్పోతుండగా ప్రతి ఒక్క బిడ్డ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ వారం అంతా ప్రభు మీకు వ్యతిరేకంగా తండ్రి మా తలంపులో కానీ, ఆలోచనలో కానీ, మాటల్లో కానీ, చూపులో కానీ ఏది ప్రభా మేము పాపం చేస్తున్నా, తప్పులు చేస్తున్నా అయ్యా ఈ సమయంలో మేము ఒప్పుకుంటున్నాం ప్రభా. మరొకసారి మమ్మల్ని క్షమించమని అయ్యా, ఈ రొట్టెలో పాలు పొందులకు భాగ్యం మాకు దయచేయమని తండ్రి. మా క్రియలు బట్టి కాదు కానీ కేవలం మీ కృప చేత మీ సన్నిధికి వస్తున్నాం అయ్యా. మీరే దీవించి ఆశ్రయించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. దయచేసి బాప్టిజం తీసుకున్నారు. మీ కుడి హస్తాన్ని చూపిస్తే మీ దగ్గరికి వస్తాను. పాట సంఖ్య 319 అండి. చూడుము ఈ క్షణమే కల్వారి, ప్రేమ ప్రభువు నీపై నిలుచుండెను, గొప్ప రక్షణనివ్వ శ్రీయేసుడు సిలువలో వేలాడుచున్నాడుగా, సిలువలో వేలాడుచున్నాడుగా. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను, గొప్ప రక్షణనివ్వ శ్రీయేసుడు సిలువలో వేలాడుచున్నాడుగా, సిలువలో వేలాడుచున్నాడుగా. మానవులెంతో చెడిపోయిరి, మరణించెదామని తలపోయెరా. మానవులెంతో చెడిపోయిరి, మరణించెదామని తలపోయెరా. ఎరుగారు మరణము నిక్కామని, నరకమున్నదని వారెరుగరు. ఎరుగారు మరణము నిక్కామని, నరకమున్నదని వారెరుగరు. చూడుము ఈ క్షణమే కల్వారిని, ప్రేమ ప్రభువు నీకై నిలుచుండెను, గొప్ప రక్షణనివ్వ శ్రీయేసుడు సిలువలో వేలాడుచున్నాడుగా, సిలువలో వేలాడుచున్నాడుగా.
అయ్యా మీ శరీరంలో సదృశ్యముగా మీరు తీసుకుంటుండగా ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరున జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశ్రయించమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను పరమ తండ్రి ఆమేన్. అందరూ తీసుకున్నామండి. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన కొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగినప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీన్ని చేయుడని చెప్పాను. స్తోత్రం తండ్రి, మహోన్నతుడ, మహాగణ, గొప్ప దేవుడా, సర్వశక్తిమంతుడా, మీ వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అయ్యా యెరూషలేము వీధుల్లో ప్రభువా మీ రక్తము ఏర్లై పారింది ప్రభువా, ఆఖరి రక్త బొట్టు వరకు మా కొరకు చిందించి ఉన్నారు ప్రభా. అయ్యా మా పాపాల నిమిత్తము ఈ లోకంలోకి ప్రభా శరీరధారిగా మీరు వచ్చి ఉన్నారని మరొకసారి వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడి ఉన్నారు. అయ్యా ప్రభా, ఇదిగో తండ్రి, ఈ శరీరం రక్తం తీసుకుంటుండగా వాళ్ళందరినీ మరొకసారి మీరు జ్ఞాపకం చేసుకోమని యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాను పరమ తండ్రి ఆమేన్. పాట సంఖ్య 310. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. ప్రతి ఘోర పాపమును కడుగును మన యేసయ్యా రక్తము. బహు